ఏపీ కౌశల్యం గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. అలాగే కౌశల్యం ఎగ్జామ్ సెంటర్ మార్చుకునే దానికి అదొక ఆప్షన్ ఇచ్చింది. తర్వాత ఇంకొక కొత్త అప్డేట్ ఏంటి, సో మన కౌశల్యం పోర్టల్లో డూస్ అండ్ డోస్, సపోజ్ మీరు ఎగ్జామ్ రాసే ముందు ఎలాంటివి చేయాలి ఎలాంటివి చేయకూడదు, అలాగే మనకి కమ్యూనికేషన్ అసెస్మెంట్స్ కూడా గ్రేడ్లు మనకి చాలా మంది కదా A1 B1 C1 C2 దాని గురించి కంప్లీట్ గా ఇచ్చారు. సో దాని గురించి కూడా సో ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మనకి ఎవరైతే కౌశల్యం కమ్యూనికేషన్ వాళ్ళకి కొంతమందికి మాత్రం వాట్సాప్ లో మెసేజ్లు వచ్చాయంట. ఏప్రిల్ లో మీకు సెకండ్ రౌండ్ ఎగ్జామ్ ఉంటుంది, మళ్ళీ కమ్యూనికేషన్ అసెస్మెంట్ ఉంటుంది, సో ప్రిపేర్డ్ గా ఉంటారని చెప్పి కొంతమందికి వాట్సాప్ లో మెసేజ్లు వచ్చాయి, అందరికి రాలేదు. సో ఇది ఎవరికైతే ఎగ్జామ్ అనేది అబౌట్ కాకుండా కొంతమంది ఎగ్జామ్ కి షెడ్యూల్ అయినా కూడా ఆ టైంకి అటెండ్ అవ్వలేదు కదా, సో వాళ్ళకి రాలేదు. ఇంకా కొంతమంది ఎగ్జామ్ రాయలేదు, కంప్లీట్ కాలేదు, వాళ్ళకైతే రాలేదు. సో ఎవరైతే కమ్యూనికేషన్ ఫుల్ గా కంప్లీట్ వాళ్ళకి మాత్రమే మెసేజ్లు వచ్చాయి. సో మెసేజ్లు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవ్వండి, రాని వాళ్ళు కూడా తర్వాత ఫస్ట్ అయితే మనం ఇక్కడ కౌశల్యం పోర్టల్లో డూస్ అండ్ డోంట్ ఒక క్లియర్ గా ఒక డాక్యుమెంట్ లాగా ఇచ్చారు. సో ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి మన కమ్యూనికేషన్ అసెస్మెంట్ లో B1 C2 గ్రేడ్స్ వచ్చాయి కదా, దాని గురించి కన్ఫ్యూజన్ ఉంది. నేను ఆల్రెడీ మన వీడియోస్ లో చాలా సార్లు చెప్పాను, మీరు C2 వచ్చిన వాళ్ళు మాత్రం ఇంగ్లీష్ లో, ఎవరికైతే C1 C2 ఎవరికైతే వచ్చిందో వాళ్ళైతే ఎక్స్పర్ట్స్ ఇన్ ఇంగ్లీష్. సో A1 లెవెల్ బిగినర్ అనమాట, మీకు ఎవరికైతే A1 బిగినర్ అని. సో B1 కొంచెం ఫ్లూయెన్సీ ఉంది అండ్ మిడిల్ లెవెల్ అని, అది గ్రేడ్స్ కొంచెం క్లియర్ గా మెన్షన్ చేసి కూడా పెడతాను చూడండి. సో తర్వాత ఎగ్జామ్ సెంటర్ అనేది మీరు అప్డేట్ చేసుకుందని కూడా, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ ప్రొఫైల్ అప్డేట్ చేసుకునేటప్పుడు మీరు లేకపోతే ఆటోమేటిక్ గా మీ నియర్ బై సచివాలయంలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే డిస్ట్రిక్ట్ లో ఎక్కడో ఉన్నారు, సో అక్కడికి మీరు ఎగ్జామ్ సెంటర్ మార్చుకోవచ్చు అంటే మార్చుకోవచ్చు. ఇప్పుడైతే ఆప్షన్, సో మీరు ఎగ్జామ్ సెంటర్ కి, సో ఇప్పుడు ఏప్రిల్ లో నీకు సెకండ్ రౌండ్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటున్నాయి కదా, మీరు ఎగ్జామ్స్ కోవాలనుకుంటే మాత్రం అక్కడ ఆప్షన్ ఉంది. సో వెంటనే మీరు కౌశల్యం పోర్టల్ కి వెళ్ళి లాగిన్ అయ్యి ఎగ్జామ్ సెంటర్ ఆప్షన్ ని చేంజ్. ఇంకా చాలా అంటే ఎక్కడ కూడా ఎంటీ వదలకూడదు అని చెప్పి ఆడిట్. తర్వాత ప్రొఫైల్ లో మనకి జాబ్స్ కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అన్ని క్లియర్ గా డూస్ అండ్ డోంట్స్. మీకు కుదిరితే మీరు కౌశల్యం లాగిన్ కాకుండా రిజిస్టర్ ఆప్షన్ ఉంటుంది కదా, సో రిజిస్టర్ ఆప్షన్ డూస్ అండ్ డోస్ ఉంటుంది. అలాగే కొంతమందికి ప్లేస్మెంట్స్ కూడా అయినారు, అరౌండ్ 50 మెంబర్స్ దాకా త్రూ కౌశల్యం పోర్టల్ ద్వారా జాబ్స్ కూడా వచ్చాయి. అది కూడా వాళ్ళ సక్సెస్ స్టోరీస్ అనేది వాళ్ళకి ఎటువంటి జాబ్స్ వచ్చాయి ఇక్కడ కూడా పెడతాను చూడండి స్క్రీన్ పైన, ఎంతమందికి జాబ్స్ దాని గురించి కూడా పెడతాను. ఇక్కడ కంప్లీట్ గా ఒక డాక్యుమెంట్ ఏ విధంగా మీరు రెజ్యూమ్ అనేది అప్డేట్ చేసుకోవాలి, జాబ్స్ కి ఏ విధంగా అప్లై చేయాలి అండ్ సో మన ఇంగ్లీష్ అనేది ఏ విధంగా మాట్లాడాలి, సిస్టమ్ అనేది ఏ విధంగా తీసుకుంటది మీరు మాట్లాడే. సపోజ్ A1 వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఏ విధంగా మాట్లాడితే A1, C1 C2 వచ్చిన వాళ్ళకి సెంటెన్స్ మాట్లాడినప్పుడు C1 C2 అనే దాని గురించి ఎగ్జాంపుల్స్ కూడా. సో చాలా మందికి ప్రొఫైల్ ఇన్కంప్లీటెడ్ ఇంప్రూవ్మెంట్ ఉంది కదా, సో ఆ ఎర్రర్ ని ఎలా సాల్వ్ చేయాలి, ఏ విధంగా మీ రెజ్యూమ్ అనేది కంప్లీట్ గా అక్కడికి వెళ్ళండి, లేదంటే మన ఛానల్లో దాని గురించి వీడియోస్ అయితే చేస్తాను. సో ఇప్పుడు ఏదైతే అప్డేట్ వచ్చిందో, సో ఇక్కడ ఏప్రిల్ నుంచి సెకండ్ రౌండ్ ఆఫ్ ఎగ్జామ్స్ జరుగుతాయని చెప్పి కొంతమందికి వాట్సాప్ లో మెసేజ్లు వచ్చాయి కదా. ఇప్పుడు ఎలా ఉంటది ఆ ప్యాటర్న్, 2 ఎగ్జామ్లు రాయాలా, కమ్యూనికేషన్ 2 రాయాలా, దాని సిలబస్ ఎలా ప్యాటర్న్ అనే దాని గురించి నేను అనుకున్న సెకండ్ రౌండ్ ఆఫ్ ఎగ్జామ్ కి. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ ఎందుకు పెడతారంటే, ఇప్పుడు మన స్కిల్స్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ నేను 10, సో మనకి ఫస్ట్ రౌండ్ ఎవరైతే ఫస్ట్ అటెంప్ట్ లో రాశారు కదా ఎగ్జామ్ లో ఆ 10 కదా, సో ఓన్లీ 2-3 స్కిల్స్ ఇప్పుడు మీరు ఒక 2-3 కూడా వెరిఫై చేయాలి కదా. ఆ వెరిఫై చేయాలంటే ఇప్పుడు సేమ్ మళ్ళీ మన ఫస్ట్ రౌండ్ లో ఏవైతే స్కిల్స్ రాసాం కదా ఎగ్జామ్, అవి కాకుండా సపోజ్ మీరు రిమైనింగ్ 4 ఉంటాయి కదా వాటిపైన, సో టెక్నికల్ క్వశ్చన్స్ అనేది వాటిపైన ఉంటాయి, మీరు ప్రిపేర్డ్ కొండి ఏవైతే పెట్టారో మీ దాంట్లో వాటిపైన. సో ఇంకా మీరు ఒకవేళ దాంట్లో ఏదైనా స్కిల్స్ అప్డేట్ చేయాలనుకున్నారు, కొన్ని స్కిల్స్ వద్దు మార్చుకోవాలనుకున్న వెంటనే మార్చుకో. వన్స్ ప్రొఫైల్ ఎగ్జామ్ షెడ్యూల్ 2 days ముందు అంటే 48 hours ముందు మీ ప్రొఫైల్ లాక్ అయిపోతుంది, మీరు చేసుకోలేరు. దానివల్ల చాలా మందికి ఇంతకు ముందు కూడా పేపర్ అనేది చాలా టఫ్ గా, చాలా మంది కామెంట్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ కి అటెండ్ అవ్వాలనుకుంటే మీరు అప్డేట్ చేసుకోండి, ఏదైనా కరెక్షన్స్ ఉన్నా అంటే ఏదైనా కొత్త చేసుకోండి, వాటిపై ఎన్నికలు ఉంటుంది. సో ఆల్రెడీ వెరిఫైడ్ ఉండవు. ఇప్పుడు మీరు మనం రాశారు కదా ఎగ్జామ్ లో, కొంతమందికి ఎవరికైతే వెరిఫైడ్ కదా వాటిపైన ఉండదు, ఇంకా రిమైనింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఉంటుంది, వాటిపైన ప్రిపేర్డ్ గా ఉండాలి. టెక్నికల్ తర్వాత కమ్యూనికేషన్ కూడా ఉంటుంది, సో సేమ్ ఇంకొంచెం అడ్వాన్స్ ఉండొచ్చు. ఇప్పుడు మనకి ఫస్ట్ రౌండ్ లో మనకి అసెస్మెంట్ ఉంది కదా, దీనికన్నా కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ఉంది. సో ఫిల్టర్ చేయడం కోసం అంటే ఇక్కడ మీ ప్రొఫెషన్స్ ని మీరు ఎలాంటి వర్డ్స్ యూస్ చేస్తున్నారు, ఎలాంటి సెంటెన్స్ మాట్లాడుతున్నారు అనే దానికోసం అది కమ్యూనికేషన్ అసెస్మెంట్ అనేది జరుగుతుంది. ప్రిపేర్డ్ గా ఉండండి. మళ్ళీ సేమ్ ప్యాటర్న్ ఉండొచ్చు ఎగ్జామ్ అనేది. ఇంతకుముందు మనకి అప్ టు 10 క్వశ్చన్స్ ఉన్నాయి, టెక్నికల్ క్వశ్చన్ 20 ఉన్నాయి, తర్వాత సైకోమెట్రిక్ ఉంది. సో సేమ్ అదే ప్యాటర్న్ ఫాలో అవచ్చు, బట్ టెక్నికల్ క్వశ్చన్ ప్లేస్ లో మీరు ఏవైతే రిమైన్ అయ్యో వాటిపైన ఉండొచ్చు. సో ఎవరైతే ఇంకా మన ఛానల్ ని
అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, నోటిఫికేషన్ అయితే ఆన్ అయితే మనకి దీని గురించి కౌశల్యం గురించి అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ అయితే ఆల్రెడీ దీని గురించి కౌశల్యం రిలేటెడ్ గా మన ఛానల్ చాలా వీడియోస్, కమ్యూనికేషన్ అసెస్మెంట్ గురించి నేను A1 B1 C2 అంటే క్లియర్ చేస్తాను. కొన్ని మోడల్ పేపర్స్ కూడా ఉన్నాయి మన ఛానల్లో. మోడల్ పేపర్ ఇచ్చిన క్వశ్చన్ పేపర్ కొన్ని పెట్టాను. సో ఎవరైతే ఇంకా వాడుకోవాలనుకుంటే మీరు ఛానల్కి వెళ్ళి కౌశల్యం రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ ఇంకొకటి మన ఛానల్లో ఏంటంటే ఇంకా నేను డైలీ ఒక గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ గురించి, నోటిఫికేషన్ గురించి ఒక వీడియో అయితే చేయాలనుకున్నాను. ఇంపార్టెంట్ జాబ్, గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, దాని గురించి నేను రెగ్యులర్ అయితే వీడియోస్ అయితే చేస్తాను. ఎందుకంటే మన కౌశల్యం అప్డేట్స్ అనేది టైం తీసుకుంటుంది. ఇప్పుడు మనకి లాస్ట్ అప్డేట్ జాన్లో వచ్చిన తర్వాత నేను పెద్దగా ఛానల్లో కూడా వీడియోస్ చేయలేదు. కౌశల్యం రిలేటెడ్ అప్డేట్ రాదు, అందుకోసం నేను మన ఛానల్లో గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ గురించి కానీ కొన్ని ఇంపార్టెంట్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాను, దానికి యూస్ఫుల్ అయ్యేలాగా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే చేస్తాను. మీకైతే ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ కానీ ఇంకేదైనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ మీరు ప్రిపేర్ అవుతుంటే అది అయితే యూస్ఫుల్ అనుకుంటున్నాను. సో మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బిల్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎవరికైతే కౌశల్యం రిలేటెడ్గా సెకండ్ రౌండ్ వాట్సాప్లో మెసేజ్ వచ్చిన వాళ్ళు దయచేసి కామెంట్, అలాగే కింద అయితే మన వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తున్నాను, దాంట్లో జాయిన్ అవ్వ. సో అక్కడ ఏదైనా అప్డేట్ వచ్చిన వెంటనే ఆ ఛానల్ వెంటనే అప్డేట్ అయితే పెడతాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజాబాబు.